మీడియా వెహికల్ అని చెప్పన్నా. ఫోటోగ్రాఫర్లన్నా ఫోటోగ్రాఫర్లన్నా కూర్చోండి అన్నా. చెప్పాను కదా రెడ్ కలర్ ఫోటోగ్రాఫర్ వర్స్ట్. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందజేశారు ఈఏ గారు వారి బృందం. అనంతరం పిఠాపురం మండలంలో 130 సిమెంట్ 7 తార్ రోడ్లు 11.12 కోట్ల నిధులతో 20.23 కిలోమీటర్లు మరియు అభివృద్ధి పనులు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తదనంతరం ఈ కొత్తపల్లి మండలం మండలం 99 సిమెంట్ రోడ్లు 6.69 కోట్ల నిధులతో 11.65 కిలోమీటర్ల మేర మరియు ఇతర అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు గత Hey!
అంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తామన్నా. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిహెచ్సి టు మనకు మన అదే ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేబ్రోలు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో 1,32,00,000. అలాగే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39 పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటోవేటర్స్ 17.79 lakhs. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో స్ప్రేయర్లకు సంబంధించి 2.25 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి 58.80 లక్షలు, టార్పాలిన్కి సంబంధించి దాదాపు 2000 నెంబర్లు 26 లక్షలు, అవి వెరిసి 1,94 లక్షలు. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సీసీ రోడ్లు గాను 18 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగా వర్క్ సంబంధించి 7 బీటీ రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months దానికేమో 20 crores 58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, ఎంపీ ల్యాడ్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ నుంచి మన జిల్లా నిధుల నుంచి 1 కోటి రూపాయలు. వెరసి ఇవన్నీ 47 కోట్ల 62 లక్షలు. అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు 3,456, దీన్ని 8.64 అంటే 8 కోట్ల 64 లక్షలు ఖర్చు చేశాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండెం దొరబాబు గారికి, జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి